ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలము చక్కని వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. మార్క్స్ వార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈరోజు వాగ్దానం చాలా బాగుంది కదా. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ మనము నమ్మట్లేదు, అది జరుగుతుందని నమ్మట్లేదు. ఒక కథ చెప్తానండి. ఒకసారి అండి ఒక ఊరిలో మరి భయంకరమైన కరువు ఉంది. ఎందుకంటే వర్షాలు పడట్లేదు, పంటలు పండట్లేదు. అటువంటి సమయంలో వారందరూ కూడా భయపడి, ఊర్లో ఉన్న వారందరూ భయపడి ఎంతో ఎదురు చూపులతో ఈ రోజైనా వర్షం వస్తుందా అని ఎదురు చూపులతో చూస్తున్నా కూడా వర్షాలు ఏమీ రావట్లేదు, పంటలేం పండట్లేదు. ఇట్ ఈస్ అ సీజన్ ఆఫ్ డ్రౌట్. అటువంటి సమయంలో ఆ ఊరు పెద్ద మనిషి అంటున్నాడంట, మనం అందరం కలిసి మనము ప్రేయర్ చేద్దాం, మనం ప్రేయర్ చేస్తే దేవుడైన వర్షం పంపిస్తాడేమో అని చెప్పి పలానా టైంలో మనం అందరం కూడా మన ఇళ్ళల్లో చేరి ప్రార్థనలు చేద్దాం, నిజంగానే దేవుడు వర్షాలు పంపుతాడేమో చూద్దాం, మన ప్రార్థన ఫలించాలని ఎంతో ఉత్సాహంగా ఊరు వారి అందరికీ చెప్పాడు. అయితే ఒక ఇంట్లో మరి తల్లి, కూతురు, తండ్రి ఉండేవారు. వారు ఫార్మర్స్, వారు రైతులు. అయితే ఆ యొక్క తండ్రి మనం కూడా ప్రార్థన చేద్దామని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా మోకాల మీద ఉండి ఆ ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. వారి ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మేము తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించండి, కానీ మాకు వర్షాలు ఇవ్వండి, లేదంటే పంటలు రావు, మాకు బ్రతుకు తెరువు ఉండదు, మేము చనిపోతాం, కాబట్టి దయతో వర్షాలు రప్పించండి అని ప్రార్థన చేశాడు. తర్వాత తల్లి ప్రార్థన చేసింది. తర్వాత 6 ఏళ్ల అమ్మాయి కూడా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన అనంతరము తండ్రి, నేను ఇంకా పొలానికి వెళ్తాను, చిన్న పనులు ఉన్నాయి, అవి చేసుకొని వస్తాను అని చెప్పినప్పుడు ఆ కూతురు అంటుంది కదా, డాడీ మరి నీవు గొడుగును పట్టుకొని వెళ్ళవా అని అంటుంది. అప్పుడు ఆ తండ్రి బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూసి, గొడుగేంటమ్మా, మంచి ఎండలున్నాయి, గొడుగు ఎందుకు అని అంటున్నాడంట. అప్పుడు ఆ అమ్మాయి అంటుందంట, 6 ఏళ్ల అమ్మాయి విశ్వాసంతో అంటుందంట, నాన్న మనం ఇప్పటివరకు వర్షం కొరకు ప్రార్థన చేశాం కదా, మన దేవుడు ప్రార్థన వింటాడు, కాబట్టి ఈ అంబ్రెల్లాని, ఈ గొడుగుని పట్టుకొని వెళ్ళు అంటే ఆ తల్లి ఒక చిన్న పిల్ల యొక్క విశ్వాసాన్ని బట్టి తండ్రి ఎంతగానో మురిసిపోయి మరొకసారి ఆకాశం వైపు చూస్తాడు. ఎంతో చక్కగా తేట కనబడుతున్నాయి ఆకాశంలో, ఒక చిన్న మబ్బు కూడా లేదు. అయినా ఆ యొక్క చిన్న బిడ్డ యొక్క విశ్వాసం బట్టి, పద తల్లి నువ్వు కూడా రా నాతో పాటు అని చెప్తూ ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి ఎప్పుడు రానంత వర్షం పడిందంట. చూడండి, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసినప్పుడు సందేహంతో ప్రార్థన చేశారు. ఇంత భయంకరమైన కరువులో, మబ్బులు లేని సమయంలో వర్షం కురుస్తుందా అని సందేహంతో ప్రార్థన చేశారు. అయితే ఈ కుటుంబంలో ఆ చిన్న బిడ్డ యొక్క విశ్వాసం చూసారా? మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఒక సందేహం, ఆ జాబ్ నాకు వస్తుందా, నాకు పెళ్ళి జరుగుతుందా, ఈ కార్యం నాకు అవుతుందా, ఇంటర్వ్యూలో నేను పాస్ అవుతానా, లేక నేను మంచి భవిష్యత్తు నాకు కలిగి ఉంటుందా అని ఒక సందేహంతో ప్రార్థన చేస్తే కనుక రాదు. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు ఆల్రెడీ పొంది ఉన్నారని నమ్ముడి అంటున్నాడు. పైన 23వ వచనంలో ఇలా చెప్తున్నాడు, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడి వేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పింది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ 2 వాక్యాలు మీకు ఎంతగానో బలాన్ని ఇచ్చాయనుకుంటున్నాను. ఆ చిన్న కథలో ఆ చిన్న 6 ఏళ్ల అమ్మాయికి ఉన్న విశ్వాసం మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం చేసే ప్రార్థనలు ఫలిస్తూ ఉంటాయి. ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన చాలా బలమైనది, చాలా ఫలభరితమైనది. కాబట్టి మీరు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారో ఆల్రెడీ మీరు అది పొంది ఉన్నారని, దేవుని పేరట ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి జవాబు ఉంటుందని నమ్మి విశ్వసించి ప్రార్థించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అది జరుగుతుంది. చిన్న ప్రార్థన చేస్తాము, కళ్ళు మూసుకుందాము, విశ్వాసంతో ఏకీభవించండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, ఆ చిన్న బిడ్డనైనా 6 ఏళ్ల అమ్మాయినైనా అయ్యా ప్రార్థన చేసిన వెంటనే విశ్వాసముతో క్రియ రూపంగా నైనా చూపించినప్పుడు ఆ రాత్రి ఎన్నడూ ఎరుగని వర్షాన్ని నాయన, ఎప్పుడు రాలేని వర్షము ఆ రాత్రి రావడం వల్ల నాయన ప్రభా వారి ప్రార్థన ఫలించిందని నమ్ముచున్నాము నాయన. మరి విశ్వాస సహిత ప్రార్థనలు మాకు కూడా నేర్పించండి నాయన. ఈరోజు నువ్వు వాగ్దానం ఇచ్చావు, నువ్వు ప్రార్థన అయితే ప్రార్థన చేసినప్పుడు ఏ మాత్రం సందేహింపక ఆల్రెడీ నువ్వు పొంది ఉన్నావని నమ్మితే నువ్వు నిశ్చయంగా పొందుకుంటావని చెప్పావు నాయన. నిజంగానే మేము ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో ఆల్రెడీ మేము విశ్వాసంతో అయ్యా నువ్వు ఇస్తున్నావని నమ్మొచ్చు. అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న
ప్రతి బిడ్డని నువ్వు దీవిస్తావని, వారి ప్రార్థనలు మొరలు ఆలకిస్తావని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఎటువంటి స్థితిగతులైనా మార్చేది మన ప్రార్థన. అంతేకాదు విశ్వాస సహిత ప్రార్థన. సందేహింపక మీ స్థితిగతులను మార్చుకోనండి. విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండండి. అంతేకాదు క్రియారూపంలో మీ విశ్వాసాన్ని తెలియపరచండి దేవునికి. వెంటనే మీ జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ప్రార్థన చేశారో అది జరుగుతుంది. ఈరోజు మరి 11 గంటలకు హీలింగ్ అండ్ డెలివరెన్స్ సర్వీస్ జరుగుతుందండి. మరి మనకు ప్రాఫిటికల్ లైఫ్ సర్వీస్ కూడా మరి ఈ హీలింగ్ అండ్ డెలివరెన్స్ సర్వీస్లోనే ఉంటుంది. 11 to 3 మరి హాజరవ్వండి. వీలైతే సో చర్చ్ గచ్చిబౌలికి రండి. అద్భుతంగా ఉంటుందండి టు స్పెండ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. అంతేకాదు మీకు డెలివరెన్స్ కావాలన్నట్లయితే వ్యక్తిగతంగా రండి. దేవుని దీవెనలు పొందుకోనండి. సీ యూ దేర్. అంటిల్ దెన్ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.